ఏంట్రా ఇళ్ళకి? ఏంట్రా ఆశ్చర్యపోతున్నావా? నాకు ఈ విషయం కొన్నాళ్ళ క్రితమే తెలిసిందిరా. చూడరా, ఈ ప్రపంచంలో చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళని అనుమానిస్తూనే ఉంటారు. అలా అనుమానించడానికి బదులు నాది అన్న నమ్మకం పెంచుకుంటే చాలరా, అందరూ ఆనందంగా ఉంటారు. నన్ను తప్ప వెంకటలక్ష్మి ఇంకెవరిని పెళ్లి చేసుకోదురా లక్కి. అనవసరంగా సమయం వృధా చేసుకోకుండా బాగా చదువుకో. పాపం ఆ సరోజా సింధుని బాగా విసిగించావు కదరా. సారీ త్యాగుబాయ్. రేయ్, నన్ను ఎప్పుడూ పిలిచినట్టే అన్నయ్య అని పిలవరా. సరే అన్నయ్య, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్ రా. మీ ఫ్రెండ్స్ అందరిని అడిగానని చెప్పు. అరే లక్కీ, ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే మాత్రం మొహమాట పడకు, సరేనా? రే ఏడుకొండలు సార్, కార్ నీదా నాదారా? ఎంత మాట అండి, మీదే. నాదైనప్పుడు నేను కదా అక్కడ స్టైల్ గా ఆనుకుని నిలబడాల్సింది. మరి నువ్వేంట్రా? కారు కొనుక్కునేది ఇలా నిలబడటానికి కాదండి, ఇందులో కూర్చొని నడపడానికి. నోరు ముయ్. మాకు నడపడం తెలుసు, నిలబడటం తెలుసు. ఈ లోపల మేడం వస్తే కారు నీదనుకుంటుంది. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, అడుగు. కోప్పడకూడదు మళ్ళా. పడంలో చెప్పు. మేడం గారు ఈ కార్లు బైకులు చూసి మిమ్మల్ని లవ్ చేసుద్దా చెప్పండి? అలాగైతే కార్ల మెకానికులకి మోటార్ బైకుల మెకానికులకి తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరికి అమ్మాయిలు పడరండి. మాకు తెలుసులండి. మీరు అక్కడి నుంచి వచ్చి టెంట్ లో కూర్చోండి. మేడం మిమ్మల్ని చూసిందంటే ఆ దొంగ ఈ కానిస్టేబుల్ అనుకుని డౌట్ వచ్చి నా లవ్ స్టోరీ కిచిడి అయిపోగలదు. ఈయన భూమికి జానడు లేడు. బొచ్చ పట్టుకుని సెంటర్ లో నిలబడితే ఎవరికైనా కనబడతాడా అంటే ఈయన అందరికీ కనబడాలంటే సినిమాలో చూపిస్తారే, బాంబులేస్తుంటే అందరూ బోర్లో పడుకుంటారే, అలా పడుకుంటేనే గాని ఈయన అందరికంటికి కనపడ్డావు. మగ పెళ్లి వారిని అవమానిస్తున్నారు. అవును, ఏ ఒట్టోడికి మనసు ఉండదా? పెళ్ళాన్ని పోషించే స్తోమత ఉండదా? సరే సరే, పెళ్ళయ్యాక మావాడితోనే ఉండాలి, మళ్ళీ ఇలా భిక్షం ఎత్తుకోకూడదు. ఒక్క క్షణం బాబయ్య. చెక్కి సంగతి అడిగితే పొడుచుకొని చేస్తారేమోరా. నిన్ను పొడుస్తారేమో ఆలోచించి. అవును, కట్న కానుకల సంగతి ఏంటి? రేయ్, మీకు దండం పెడతానరా, అక్కడ మాట్లాడుకునేది ఇక్కడే మాట్లాడుకుంటారా? అది మా వంశ ఆనవాయితీ కాదు. కాకపోవచ్చు, కానీ మీ ఆనవాయితీలో ఎలాంటి రాయితీలు ఉండవా? సరే, కొండ మీద ఏరే ఇస్తాం, ఇంకో బిచ్చగాడినట్టు రాకుండా చూస్తాం. అది కాదయ్యా, ఇప్పుడు నువ్వు ఉండరా. పెళ్లి కొడుకు మాట్లాడడం మా వంశాచారం కాదు, నేను మాట్లాడతాను. ఇదిగో పెద్దానా, చెప్పండి బాబాయ్. మీ అమ్మాయికి చెక్ ఏదో ఒకళ్ళు ఇచ్చారు. చెక్కేంటి బాబాయ్? అదేనయ్యా, ఇంత చిన్న పేపర్ అంతే, అది ఇస్తే చాలు. అమ్మని అశోక్గా దానికి టెండరేసావా? చిన్న కాగితం ముక్క, దానికేం భాగ్యం, ఇచ్చేస్తాం. అరే తొందర రండ్రా బాబు, వాడు చచ్చాడంటే జీవితాంతం గిట్టిగా ఉండాల్సి వస్తుంది. వాడు తేలిక చావలేరా. అయినా ఈ రవిగడేడి కరెక్ట్ టైం మిస్ అయ్యాడు. వాడికి మధ్య ఏయ్ అదిగో రండ్రా. బాగున్నారా తమ్ముళ్ళు? మీలాంటి వాళ్ళు బాగానే ఉంటారయ్యా, మంచి వాళ్ళు కదా. నాలాంటి చెడ్డ వాళ్ళకే ఇలా జరుగుతుంది. రేయ్, అసలేంట్రా నీ ప్రాబ్లం? అంత లేదు గాని ఏడ్రా ఈ చిన్న స్వామి గడు ఇంకా రాలేదు. రేయ్, నడు నొప్పి వస్తే దగ్గొస్తుందారా? ఆ జనియానా ఆసిన్ జబ్బు లక్షణం ఇదేనంట. అంటే జేనియానా యాసినా? చచ్చే ముందైనా ఓ మంచి పని చేశాను. ఏంటన్నా పిలిచారు? చూడు, నీకే రోగము లేదు. వద్దు బాబు, ఇలాంటి ఓదార్పు మాటలు చెప్పినంత మాత్రాన తగ్గుద్దా చెప్పు? వినహ, రేయ్ చూపించరా. అలాగే అన్నా. ఏంది ఇవన్నీ? నీ నడుంకు రాసిన మందు. అవునరా, అసలేం జరిగిందంటే